అండి నమస్తే. ఈరోజు మా ఊరు సైడు చింతపండు ఇంకా టమాటా రసం పెట్టుకుంటారు. అలాగే నేను పెట్టి చూపిస్తున్నాను. మేము ఇలాగే చేసుకుంటామండి. చింతపండు కొంచెం 2 టమాటాలేసి నానబెట్టుకుంటాము. కాకపోతే ఈ టమాటాలు కొంచెం గట్టిగున్నాయి. అందుకని నేను కొంచెం చెగ చూపించి పిసికి చెత్తంతా తీసి పక్కన పెట్టేసాను. తర్వాత ఒక మిక్సీని తీసుకొని 2 స్పూన్లు కందిపప్పు, అర టీ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఏమో జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి. కచ్చాపచ్చా పట్టుకుంటే చాలండి. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకొని మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం తీసుకున్న చారు రసాన్ని పోసేసుకొని నేను మళ్ళీ గిన్నెలోనే పోసేసానండి, బాండల్లో ఎందుకులేని. మనకి సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు చూసుకొని ఇప్పుడు ఈ ఎండుమిర్చి అన్నీ ఇట్లా నలిపేస్తే బాగుంటాయండి. మేము ఇలాగే చేస్తాము. కొంచెం మరగబెట్టుకుంటే కొంచెం సేపు ఈ 4-5 రోజులు ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు